చెప్పండి కరుణ్ కుమార్ గారు. చెప్పండి. చెప్పినా డేవిడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే అన్న. ఓకేనా ఓకేనా. కరుణ్ కుమార్ గారు మీ రివ్యూ కావాలి. కరుణ్ కుమార్ గారు చెప్పండి. కరుణ్ కుమార్ గారు మీరు చెప్తున్నది మనకి మీరు ఎక్కడో బయట ఉన్నట్టున్నారు. సో తర్వాత తీసుకుందాం. సో నైట్ 8:30కి కాల్ చేస్తాను కదా, అప్పుడు చెప్తురు కానీ. ఆల్రెడీ 8:30 అయిపోయింది, ఇక్కడ పంపిస్తే 8:02 అయింది. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇంకో పాట నేర్పచ్చు ఎవరికన్నా. ఎవరైనా కీబోర్డ్ ఉందా? రవికుమార్ గారు మీ దగ్గర కీబోర్డ్ ఉందండి? లేదా? కీబోర్డ్ లేదన్న. కీబోర్డ్ ఉంటే మీతో పాట తీపించేవాళ్ళు. సూర్యబాబు గారు డ్యూటీలో ఉన్నారా? డ్యూటీలో ఉన్నారండి? సర్లే, మ్యూట్ చేశాను సార్. వర్మ గారు బోర్డు ఉందండి మీ దగ్గర? ఓకే, బోర్డు ఆన్ చేయండి. అయితే జస్ట్ చిన్న పల్లవి చెప్తానండి. బోర్డు ఆన్ చేయండి. డి మైనర్ స్కేల్ ప్లే చేయండి సార్. ఓకే, ఇప్పుడు నీ రక్తమే అన్నది మొన్న ప్లే చేసి పంపించినట్టున్నారు నాకు మీరు. ఓకే, రైట్. ఇప్పుడు నీ రక్తమే అన్నది మీతో తీపిస్తాను. ఓకే, ఇప్పుడు డి మైనర్ స్కేల్ స్టార్ట్ చేశారు కదా. డి దగ్గర స్టార్ట్ చేసి నీ రక్తమే, నీ అన్నది కొద్దిగా సస్టైన్ అయింది, అది అబ్జర్వ్ చేయాలి. నీ రక్తమే, మళ్ళీ మే అన్నది కూడా సస్టైన్ అయింది. ఇప్పుడు డి దగ్గర మొదలుపెట్టి నీ రక్తమే అన్నది ఎన్ని అక్షరాలు అండి? ఓకే, 4 అక్షరాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు 4 అక్షరాలు కూడా ప్లే చేయండి ఒకసారి. నీ రక్తమే అని ప్లే చేయండి. ప్లే చేయండి సార్. మళ్ళీ చేయండి. వెరీ గుడ్. ఓకే, ఇదే 4 నోట్లని నేను ప్లే చేస్తా, కానీ పాట రాదు చూడండి. ఇప్పుడు నేను ప్లే చేస్తే రాని పాట మీరు ప్లే చేస్తే ఎందుకు వస్తుందంటే మీరు పాటలాగా చేశారు కాబట్టి పాట వచ్చింది అంతే. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రెండోసారి కూడా సేమే, మళ్ళీ నీ రక్తమే ప్లే చేయండి సార్. ఇప్పుడు నెక్స్ట్ పడేది డబల్ నోట్ అండి. అది నాకు తెలిసింది, మీకు డబల్ నోట్ పడుతుంది అన్న విషయం నాకు ఎలా తెలుసో చెప్తాను చూడండి. నన్ను అన్నది మనం సింగిల్ నోటుతో ఏదైనా పాడితే దాన్నే నా 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 నన్న. ఇక్కడ చూడండి, నన్ను అనడానికి మాత్రం నాన్న అనే డబల్ వెంటనే నన్న అనేస్తున్నాం అక్కడ. అంటే కంపల్సరీ అక్కడ డబల్ నోట్ పడుతుందండి. నన్ను అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది ఇది పెద్ద ప్రశ్న కదా మీకు. నన్ను అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది తీయాలి. ఇప్పుడు ఇక్కడ నన్ను అన్నది ఎన్ని అక్షరాలండి?
2 అక్షరాలు. కాబట్టి ఇప్పుడు 2 పడుతుంది. ఈ 2 అన్నది ఎక్కడ పడుతుంది? ఈ 2 అన్నది ఎక్కడ పడుతుంది అంటే పాట ఎక్కడ ఆగిందో చూసుకోండి, అక్కడే పడుతుంది. ఇప్పుడు నీ రక్తం అన్నది వరుసగా ప్లే చేశారు. నీ డిఈఎఫ్జి నొక్కారు కదా, ఈ డిఈఎఫ్జి నొక్కిన తర్వాత పాట ఇప్పుడు ఎక్కడ ఆగింది? జీ దగ్గర ఆగింది. ఖచ్చితంగా నను అన్నది జీ మీదే ఉంటుంది, లేదా పక్కన ఉన్న ఏ మీద ఉంటుంది. ప్లే చేయండి సార్. దేని మీద పడ్డది? జీ మీద పడ్డది. నన్ను అన్నది జీ మీద పడ్డది. ఓకేనండి. పాట ఎక్కడైతే ఆగిందో అక్కడే మనకి జీ మీద పడింది. ఇప్పుడు నన్ను సు అన్నది డౌన్ అయిపోయింది చూడండి. నన్ను శుద్ధీకారి సు అన్నది డౌన్ అయింది చూడండి. నన్ను డౌన్ అయిందా? నన్ను డౌన్ అయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ దా అన్నది హైట్ అయిపోయింది చూడండి. శుద్ధి అన్నప్పుడు హైట్ అయిపోతుంది మళ్ళీ. అంటే ఓన్లీ ఒక్క నోటు మాత్రం వెనక్కి వచ్చి దీకి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. శుద్ధికా ఇంకా పైకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళాలి. ఓన్లీ ఒక్క నోటుకి వెనక్కి రావాలి మనం ఇక్కడ. శుద్ధికా రింగ్ ఇంకా పెరుగుతుంది. సో ఒకసారి చూడండి. సూకి వెనక్కి రండి, అంతవరకు ప్లే చేయండి ఒకసారి. శుద్ధిక అన్నంత వరకు కూడా రైట్కే వేసండి. అన్నదానికి ఒక్కటి వెనక్కి వచ్చి ఏ వరకు వెళ్ళిపోండి. ఏ వరకు వెళ్ళిపోండి. శుద్ధికా అన్నంత వరకు, శుద్ధికా 3 నోట్లే ప్లే చేయండి. శుద్ధికా అన్నంత వరకు ప్లే చేయండి చాలు. అంతే. శుద్ధీకరించన్ తగ్గిపోయింది అక్కడ. శుద్ధీకరించన్. సో అక్కడ నుంచి ఏ నుంచి వెనక్కి వచ్చేసండి ఇప్పుడు రించన్ అనడానికి. మొత్తం కలిపి రించన్ అంతే చాలు, 3 నోట్లే. శుద్ధీకరించన్ అని ప్లే చేయ. ఏజిఎఫ్ అంతే. రించన్ అంటే 3 నోట్లే కదా రించన్ అంటే. అలా అంటున్నారా? శుద్ధి కా అన్నది మాత్రం ఏతో స్టార్ట్ అయ్యింది. రీ అన్నది కూడా దాని మీద అయిపోతుంది. అంటే అక్కడ సస్టైన్ చేస్తున్నాం కదా మనం ఏ మీద. సస్టైన్ చేసినప్పుడు లేదా శుద్ధిక డబల్ అన్న పడాలి. అందుకోసమని అక్కడ ఏ మీద అయిపోతుంది, చిన్న అన్నది జిఎఫ్ మేము పడుతుంది. ఓకే ప్లే చేయండి. మొత్తం ప్లే చేసుకొచ్చేసండి. వెరీ గుడ్. నేను ఆడియోలో నేర్పుతుంది ఎందుకోసం ఇంత బ్లైండ్గా ఎందుకు నేర్పుతున్నానంటే, మీకు వీడియోలో నేను ఏం ప్లే చేస్తున్నానో చూస్తే మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చండి వర్మ గారు. సో ఇప్పుడైతే ఇలా బ్లైండ్గా మీరు నేర్చుకుంటున్నారో, సో మళ్ళీ నాకు దీన్ని మీరు మళ్ళీ నాకు మీరు నాకు మళ్ళీ నేను ఏమేమి ఎక్సర్సైజ్ అయితే ఇస్తున్నానో అవన్నీ నాకు కానీ పక్కాగా అప్ చెప్తే
నెల రోజుల్లో ఏమీ కాకుండా పాట ప్లే చేయొచ్చండి. ఓకేనండి. ఇంకా నీ రక్తమే ఇంకా డౌన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు పాట ఎక్కడ ఆగిందండి? ఇందాక పాట ఎక్కడ ఆగింది చూసుకోండి. ఇందాక అప్పుడు ఎఫ్ దగ్గర ఆగిపోయింది కదా. ఎఫ్ దగ్గర ఎఫ్ మీదన్నా నీ ఉండాలి, లేకపోతే పక్కన ఉన్న ఈ మీదన్నా నీ ఉండాలి. ఆ తర్వాత రక్తమే అన్నది చూద్దాం. ముందు నీ రక్తమే అన్నది కదా. మొత్తం పాట అంతా తీసిరండి చెప్తాను. నీ అన్నది ఎక్కడ ఆపారు ఇప్పుడు పాట? నీ అన్నది ఎక్కడ ఆగింది? నీ అన్నది దేని మీద ఉంది చూసారా? మీరు నీ రక్తం నీ అన్న ఒక్క నోటు నొక్కితే చాలు. నీ అన్నది ఈ మీద ఉందా ఎఫ్ మీద ఉందా చెప్పండి చాలు నాకు. ఒకసారి ఈ మీద కూడా ట్రై చేయండి ఒకసారి. కరెక్ట్గా ఉందా? ఈ మీద కరెక్ట్గా ఉందా లేదా? నీరా అంటే ఇంకా డౌన్ అయింది కదరా. నీరా అంటే ఈ మీద నుంచి డి మీదకి రండి, ఇంకా డౌన్ అవ్వండి. నీరా ఈ మీద నుంచి డి మీద రండి. నీ రక్త తా కూడా డౌన్ అయిపోయింది. నీ రక్త ఇంకా తా కూడా సి వరకు వచ్చేవచ్చు. నీ రక్త సి వరకు వచ్చేవచ్చు. మే అన్నది మాత్రం హైట్ అయిపోయింది చూడండి. నీ రక్త మే. ఇప్పుడు హైట్ అయిపోయింది అనేసి ఏ హైట్ చూసుకోవాలి? ఈ సికి హైట్ చూసుకోవాలి. తాకి తాకి మే చూడండి సరిపోతుంది. మే అంటే అప్పుడు ఈ పడుతుంది చూడండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేనా? నా బాలము నోట్ చెప్తున్నాను రాసుకోండి. ఈఎఫ్ ఈడి అంతే. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు పాట తీసే విధానం అర్థమైందండి? అర్థమైంది కానీ మీకు ఒక్క రోజులో అయితే ఏమి వచ్చేదండి. పాట తీయడం అర్థమైంది. సో నాకు డైలీ 8:30కి మీరు ఇలా లైన్లోకి రండి. 8:30 గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఖాళీ ఉంది కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేస్తూ ఉంటానంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను ఏం చేస్తూ ఉంటానంటే క్లాస్కి వచ్చేస్తూ ఉంటాను. అప్పుడు ఆ టైంలో ఎవరు ఖాళీగా ఉంటారో వాళ్ళకి క్లాస్ చెప్తూ ఉంటాను అనమాట. ఓకే, గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఖాళీగా ఉన్నారో. మన అసలు క్లాస్ అయితే మాత్రం నైట్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుందండి. సో భద్రాచలం మోజెస్ గారు, నన్ను అనడానికి 2 జీలు అండి. శుద్ధిక అనడానికి FGA, రింజ్ శుద్ధిక అనడానికి శుద్ధీకరించడానికి FGF అండి. తర్వాత EDCE, లాస్ట్లో FGED. ఓకేనా? మీకు నేర్చుకుంటున్నారు కదా, మీరందరూ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు. నేర్చుకుంటున్న వాళ్ళందరూ రన్నింగ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఎవరికి పూర్తిగా రాలేదు. ఇంకా అందరూ నేర్చుకుంటున్న స్టేజ్లో ఉన్నారు అందరూ. సో నేర్చుకుంటున్న మీకు నేను నేర్పుతున్నది బాగుందా లేదా అన్నది ఒకసారి చెప్తే
ఇది లైవ్ వెళ్తుంది యాక్చువల్లీ. ఎవరైనా చెప్తారా బాగుందా లేదా, నేను నేర్పుతుంది మీకు ఏమైనా వస్తుంది అని అనిపిస్తుందా లేదా, ఆ విషయం చెప్పండి చాలు. ఏమండి ఓకే మంచిగా ఉంది. ఓకే వస్తుందా నా నమ్మకం ఉందా? నెక్స్ట్ ఎవరో మాట్లాడుతున్నారు, కరుణ్ కుమార్ గారు మాట్లాడండి. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నమ్మకం ఉండదు సార్, అర్థమైపోతుంది ఫ్యూచర్. వెరీ గుడ్ నాన్న. మీరందరూ కంపల్సరీగా నేర్చుకుంటారు పక్కగా. మీరందరూ కార్డ్స్ ప్లే చేసి, మీరందరూ ఒక పాటకి ప్లే చేసి ఖచ్చితంగా మీరు పంపిస్తారు నాకు. నేను ఎవరిని కూడా వదిలే సెక్షన్ అయితే లేదు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా. ఎందుకోసం అంటే సిన్సియర్గా అయితే మీకు నేను చెప్పింది ఏంటంటే 8:30కి క్లాస్ చెప్తానండి అనేసి అని చెప్పాను. కానీ 8:30కే క్లాస్ చెప్పను నేను. ఖాళీ దొరికినప్పుడల్లా నేను మిమ్మల్ని వదలను అనమాట. అంటే ఎవరో ఒకరు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి క్లాస్ చెప్పచ్చు అన్న ఉద్దేశం మీద నేను లైన్లోకి వస్తూ ఉంటాను. కాకపోతే సిన్సియర్గా నేను చెప్పింది చెప్పినట్టుగా 2-4 నేర్పనంటే 2-4 నేర్చుకోవాలి. 2-4 ఫాలోయింగ్ నేర్పడు, 2-4 ఫాలోయింగ్ నేర్చుకోవాలి. అలా పక్కగా నా మాటేనండి. ఖచ్చితంగా అందరూ డెవలప్ అవుతారు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఒకవేళ ఈ గ్రూప్లో మేము నేర్చుకోలేకపోతున్నాం, ఏమనుకోకండి సార్, నాకు పర్సనల్గానే నేర్పండి సార్ అనేసి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్గా కూడా నాకు రావచ్చు. పర్సనల్గా నేను ఫ్రీగా ఉన్న టైంలో అయితే మాత్రం కంపల్సరీగా మీకు నేర్పుతాను. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. ఓకే, ఏసేపు ఏమన్నా డెవలప్ అవుతున్నావా? మరి నాకు ఓకే నాన్న. ఓకే, సో అందరూ అలా రెడీ అవ్వండి. 8:30కి అయితే నేను కాల్ చేస్తాను. అందరూ కూడా రెడీ అవ్వండి. 8:30 క్లాస్ ఉంటుంది. ఓకేనండి, అందరూ లీవ్ అవ్వచ్చు. ఓకే, నిన్న 2-4 ఫాలోయింగ్ పెట్టాను, 3-4 ఫాలోయింగ్ పెట్టాను. అవి నేర్చుకుని నాకు పెట్టిన వాళ్ళు ఎవరన్నది ఒకసారి చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలన్నది ఆలోచన చేస్తాను. ఎవరెవరు నేర్చుకున్నారు, ఎవరెవరు నేర్చుకోలేదు, నిన్న 2-4 ఫాలోయింగ్ పెట్టాను, 3-4 ఫాలోయింగ్ పెట్టాను. 2-4 ఫాలోయింగ్, 3-4 ఫాలోయింగ్ మనం స్ట్రింగ్స్ ఏదైతే వేసామో అది ఒక పాట మీకు పెడుతున్నాను ఇప్పుడు. ఆ పాటలో మనం చెప్పింది ఎక్కడ ఉంది, ఆ ఫాలోయింగ్ ఎక్కడ ఉంది అన్నది మీరు చెప్పాలి. ఇప్పుడు నేను యూట్యూబ్లోంచి ఒక లింక్ పెడుతున్నాను మీకు. ఆ లింకు, నేను పెట్టే లింక్ ఏదైతే ఉంటుందో అది మనం చెప్పింది ఎక్కడ వచ్చింది అన్నది మీరు చెప్పాలి నాకు. ఒకసారి ఒక్క నిమిషం ఉండండి, పెడుతున్నాను. నాకు ఇప్పుడు వెళ్ళి రావాలని లేదు. ఇప్పుడు ఇవాళ క్లాస్ ఏంటంటే, ఒకసారి వినండి అందరూ. ఇప్పుడు ఇవాళ క్లాస్ ఏంటంటే మీకు పాట పెట్టాను. ఆ పాటలో 2-4 ఫాలోయింగ్, 3-4 ఫాలోయింగ్ ఎక్కడ వేసాడు, అట్లా అనేది చెప్పాను కదండి. అది ఎక్కడ వేసాడు, ఏంటి, ఫస్ట్ స్ట్రింగ్స్ ఎలా యూజ్ చేశాడు, ఏంటో ఈ విషయాలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ పాట విని నాకు దాని గురించి మీరందరూ కూడా ఆ పాట విని చర్చించి దాని గురించి, సార్ మీరు చెప్పిన ఫాలోయింగ్ పలానా దగ్గర వేసారండి, ఆ పాటలో పలానా దగ్గర వేసారండి, మీరు నాకు చెప్పాలి. 5 minutesలో మీకు కాల్ చేస్తాను. అగైన్ నేను 5 minutesలో మీకు కాల్ చేస్తాను. అది నాకు చెప్పాలండి. సో అందరూ కాల్ కట్ చేసండి ఒకసారి. అందరూ కాల్ కట్ చేసండి. ఆ పాట వినండి. ఆ పాట విని అది ఎక్కడ ఫాలోయింగ్, నేను నేర్పిన ఫాలోయింగ్ ఎక్కడ ఉందో చెప్పండి. అది కాల్ కట్ చేసాను. అందరూ కాల్ కట్ చేసి